బ్రాహ్మణి అలియాస్ నాగసాధు లేడీ అఘోరి ఇప్పుడు పేరు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజుల నుంచి చర్చనీయాంశంగా మారింది. అయితే తరువాత పెద్ద ఎత్తున మరొక అమ్మాయి శ్రీవర్షిని తనతో పాటు ట్రావెల్ చేయడం కానివ్వండి, శ్రీవర్షిని తనంతట తానే అఘోరి అమ్మ దగ్గర ఉంటానని చెప్పి వెళ్ళిపోవడం, ఏకంగా తల్లిదండ్రుల్ని చెప్పకుండా వెళ్ళిపోవడం, తర్వాత ఆ తల్లిదండ్రులు కూడా తిరిగి తామని తీసుకొచ్చేందుకు వెళ్ళడం, ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు. వారం 10 రోజుల నుంచి మళ్ళొక హాట్ టాపిక్గా మారిన పరిస్థితి. అయితే తాజాగా లేడీ అఘోరి పైన అనేక ఆరోపణలు అటు వర్షి తల్లిదండ్రులు చేస్తున్నారు. ఏకంగా తమకు చెప్పిందంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రభాస్ ఇంటి పక్కనే 10 కోట్ల రూపాయల విల్లా అఘోరికి ఉందని తమకు చెప్పిందని వర్షి తల్లిదండ్రులు చెప్తున్నారు. కార్లో లక్షల కొలది హ్యాండ్ క్యాష్ ఉందని వాళ్ళు చెప్తున్నారు. ప్రముఖ రాజకీయ నాయకులకి అఘోరి పూజలు కూడా చేసేదట. అఘోరి పైన ఇవన్నీ కూడా వర్షిని తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. మరి తమ కూతుర్ని అటు లేడీ అఘోరి తీసుకువెళ్ళిందనే ఒక నేపథ్యంలో రకంగా మాట్లాడుతున్నారా? నిజంగా ఉందా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియా ఎక్కడ చూసినా కూడా లేడీ అఘోరికి ప్రభాస్ ఇంటి పక్కన 10 కోట్ల విల్లా, చెన్నైలో ఖరీదైనటువంటి భూములు, త్వరలో ఆశ్రమం, ఇలా అనేక ఆరోపణలు వస్తున్నాయి. మరోసారి లేడీ అఘోరి ఆర్టీవీకి అందుబాటులోకి వచ్చింది. తనతో మాట్లాడదాం. ఈ ఆరోపణలకు సంబంధించిన విషయంలో కొంత క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. అఘోరి అమ్మ నమస్కారం. నమస్కారం నాన్న. హర హర మహాదేవ శంభో శంకర, జై కాళీమాత్రే నమః. రైట్, హర హర మహాదేవ్. సో మీపైన అనేక ఆరోపణలు వచ్చాయమ్మా. మొదటి నుంచి కూడా మీరు మొదటగా వచ్చినప్పుడు, అంటే నేను ఇండివిజువల్గా నమ్మడం అని కాదు, జనరల్గా ప్రజలు కూడా సనాతన ధర్మం కోసం ఒకరు వచ్చారు, పోరాడుతున్నారన్నప్పుడు చాలా విశ్వసనీయత పెరిగింది, మీ పైన నమ్మకం పెరిగింది. మీరే చూసారు సికింద్రాబాద్లో ముత్యాలమ్మ ఆలయ దగ్గర మీరు ఒంటికాలు పైన నిల్చున్న సమయంలో ఎంతమంది భక్తులు వచ్చారు మళ్ళీ చూడడానికి అని చెప్పి. కానీ ఇప్పుడు మీ పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఎప్పుడైతే వర్షిని అనే ఒక అమ్మాయి మీ జీవితంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. నేను దాని నుంచి కొన్ని ప్రశ్నలు మీ పైన వేయబోతున్నాను. కొంత దాని గురించి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. సో కంపల్సరీ అన్న, నేను మీకు ఏదైతే ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయో వీటి మీద 100% నేను క్లారిటీ ఇస్తాను. వాటికి ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాటికి వాళ్ళు ఆరోపణలు చేయడమే కాదు, రుజువులు చేయాలని నేను త్వరలోనే ఒక 20 రోజులలో నేను దైవ దర్శనాలు ముగించుకొని నేను వస్తాను. 20 డేస్ తర్వాత నాకు వాళ్ళు రుజువులతో సహా నిరూపించాలి. రైట్. సో మొదటి ప్రశ్న అడుగుతున్నాను ఫస్ట్ స్ట్రైట్ గా. ప్రభాస్ ఇంటి పక్కన మీకు 10 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి విల్లా ఉంది. ఇది వర్షిని తల్లి చెప్పిన మాట. లేదు నాన్న, కావాలంటే వెళ్ళి కనుక్కోవచ్చు జూబ్లీహిల్స్ లో. లేదు, మీరే చెప్పారు ఈ మాట. మీరే తన తల్లికి చెప్పారని చెప్పి ఆ అమ్మ అంటుంది, స్వరూపరాని. నేను ఎవరికి చెప్పలేదు నాన్న, నాకు లేనే లేవు. లేకుంటే నాకు ఇలా ఉంటే నేను ఇలా ఎందుకు తిరుగుతాను నాన్న? ఓకే, అంటే ఆ తల్లి ఇలా ఎందుకు తిరుగుతాను? ఓకే, కానీ అదే ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఉండొచ్చు కదా. అంటే చాలా మంది ప్రముఖులకు నేను పూజలు చేస్తాను, నాకు డబ్బులు వస్తాయి, నేను అక్కడ విలువైనటువంటి ఇల్లు కూడా కొనుక్కున్నాను. ఒకనొక సందర్భంలో వర్షిని తల్లి హైదరాబాద్కి వస్తానంటే అమ్మ మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెడతానని కూడా మీరు చెప్పారని చెప్పి ఆ అమ్మ అంటుంది. కాదు నాన్న, అసలు నేను అలాంటి మాటలే మాట్లాడను. నాకే లేదు, అంతమందిని తీసుకెళ్ళి నేను ఎక్కడ పెడతానా? అదే పెట్టుడేదో నా తల్లిదండ్రికి నేను పెట్టలేనా? అవును, ఉంటే ఇదే డబ్బుని ఇదే కోట్ల ఆస్తులని నా తల్లిదండ్రికి పెట్టచ్చు కదా. అవును, మరి నేను ఇదే ప్రశ్న అడిగే ప్రయత్నం చేశాను. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నేను నా తల్లిదండ్రులని కాదనుకునే చిన్న వయసులోనే అక్కడి నుంచి వెళ్ళిపోయి వచ్చాను. ఇప్పుడు నాకు ఏమున్నా కూడా మీరే సహాయం చేశారు కాబట్టి మీకు నేను తిరిగి సహాయం చేయాలనుకుంటున్నా, ఆ విల్లాలో మిమ్మల్ని ఉంచుతానని చెప్పి మీరు వాళ్ళకి హామీ ఇచ్చారట. సరే, ఇక్కడ ఒక విషయము, ఒకవేళ కనుక మీ పైన ఆరోపణలు చేయాలనుకుంటే ఇంకా ఏదైనా ఆరోపణలు చేయొచ్చు వాళ్ళు. కానీ ప్రభాస్ ఇంటి పక్కనే విల్లా అనే విషయాన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుంది వాళ్ళు? ఐ డోంట్ నో, అంటే వాళ్ళకే తెలియాలి. అంటే మీరు ఏ మాత్రం అనకుండా అదే నాన్న, నేను హైదరాబాద్కి వస్తే కంపల్సరీ నేను పెద్దమ్మ గుడి సైడ్ వస్తాను. నైట్ టైంలో షామీర్పేట ఆ సరౌండింగ్ లో నేను ఏదో తీరుస్తాను. ఇవే కదా నేను ఉండే ఏరియాలు. ఇంకేమన్నా ఉన్నాయా? మన ఆర్టీవీ ఆఫీస్ ముందు నుండి ఎన్నిసార్లు వెళ్ళాను నేను అటు వెళ్తుంటాను కాబట్టి, నేను అంతటా తిరుగుతుంటాను కాబట్టి వాళ్ళు ఇంకేమన్నా అనుకోవచ్చు కూడా, చెప్పలేం కదా. అంటే వాళ్ళొక్కరికే కాదు, ఆ తర్వాత నేను సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఏకంగా డైరెక్ట్గా కొన్ని ఛానల్స్, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ చిన్న వ్యక్తులు కూడా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా ప్రభాస్ ఇంటి పక్కకు వెళ్ళడం, ఆ ఇల్లు చూపించి ఇది అఘోరి ఇల్లే, అఘోరి ఇక్కడే ఉంటారు, అఘోరి కారు ఇక్కడే పార్క్ చేస్తారు. దయచేసి అట్లా అనకండి. వాళ్ళు ఆ ఇల్లు ఎవరిదో వాళ్ళందరూ కొట్టగలరు.
అర్థమైనా అట్లా ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ ఇంకెవరో ఉన్నారు కదా ఆ ఇంటి ఓనర్లు కొట్టగలరు, ఏం లేదు. ఊరికే నిందలు వేయద్దు. ఇప్పుడు ఆ ఎవరిదైతే ఇల్లు చూపిస్తున్నారో వాళ్ళని కూడా రోడ్డు మీదకి ఈడుస్తారు ఏంటి? వాళ్ళు ఎంత కష్టపడి ఆ ఇల్లు కొనుక్కొని కట్టుకొని ఉంటారు, మరి వాళ్ళని కూడా రోడ్డు మీద కీడ్చినట్టే కదా. రేపటి రోజున పోలీస్ వ్యవస్థలు వెళ్తారు, మళ్ళీ మీడియా ఛానళ్ళు వెళ్తారు, మరి వాళ్ళని కూడా మనశ్శాంతి లేకుండా చేస్తారు కదా. మరి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోమనండి, సిబిసిఐడిని వేయమనండి, మళ్ళీ జిఎస్టీ దాన్ని ఏమంటారు ఉంటాయి కదా కొన్ని ఇన్వెస్టిగేషన్. సరే ఇవన్నీ పక్కన పెడితే వర్షిని తల్లిదండ్రులు చెప్తున్నారు మీరు మీకు వారం రోజులు ఆశ్రయం ఇచ్చారు కదా, వాళ్ళే ఏమంటారంటే ఇవన్నీ మాటలు మాకు చెప్పిందావా, ఇక్కడతో ఆగలేదు, ఇంకా చాలా ఉన్నాయి. సో ఈ ఇల్లు గురించి ప్రభాస్ ఇంటి పక్కనే అనే విషయాన్ని వారు ఎందుకు ప్రస్తావిస్తున్నారు అనుకోవాలి, మీకేం డౌట్ ఉంది? నానా నేను అదే చెప్తున్నాను. ఫస్ట్ వాళ్ళు మీడియా ముందుకు వచ్చి చెప్పింది ఏంది, మంత్రశుద్ధులు చేస్తుంది, అది చేస్తుంది, మా అమ్మాయికి పసర్లు పెట్టింది, వశీకరణలో ఇలా పూజలు చేస్తుంది అన్నది. ఓకేనా? ఆ పూజలు నేను ఎప్పుడూ ఇలాగే చేస్తుంటాను. నేను ఆమె మీద కాదు, నేను ఎవరి మీద చేయలేదు, నేను చేయను కూడా. కానీ ఆ పూజలు అనేవి మాకు కామన్. అది వర్షం మొన్నటిదాకానేమో తాళి కట్టారు, మా ఇద్దరికి కట్టారు అన్నారు. ఓకేనా? ఇప్పుడేమో కోట్లాది ఆస్తులు, అంటే ఎన్ని పుకార్లు పుట్టిస్తారు. మళ్ళీ ఇందులో మధ్యలోనేమో సెక్షువల్ గా కూడా మమ్మల్ని హరాస్ చేసిందని చెప్తారు. ఎన్ని నిందలు వేయగలుగుతారు వీళ్ళు ఇలాగే? అంటే వశీకరణ పూజ చేశారని చెప్తున్న మాటలో వాస్తవం ఉందా? ఒక నిందను పుట్టిస్తున్నారు కదా నాన్న. వశీకరణ పూజలు చేస్తారని చెప్తున్న మాటలో వాస్తవం ఉందా? పూజలు చేస్తారు లాంటిది నానా? వశీకరణ అంటే అది ఎక్కడ పడితే అక్కడ చేసేది కాదు. అందరు ఏ అగోరైనా చేయగలుగుతాడు. అన్ని పూజలలో నేను ఎలాంటిది నేను అబద్ధాలు నాకు చెప్పడం రాదు, నేను చెప్పను. పూజలు మాత్రం 100% నేను శ్మశానాలలో పూజలు చేస్తా. అది ఎన్నో మీడియా ఛానల్లో మన దాంట్లో కూడా వచ్చినాయి, నేను అది చేస్తాను. కానీ నేను ఇలాగా అమ్మాయిలు ఇప్పుడు వర్షిని మీద చేసి అలా అనేది అది అంతా అబద్ధం. ఒంటరిగా తనను ఒక రూమ్ లోకి తీసుకువెళ్ళి తరచుగా మీరు కూర్చోండి పూజలు చేస్తూ ఉండేవారు. ఒకసారి హర్ష కూడా వచ్చి డోర్ ఒకసారి నెట్టగానే మీరు అరిచారు దాని మీద. అదంతా అబద్ధం నాన్న, చెప్తున్నా కదా. అబద్ధమో నిజమో వాళ్ళే త్వరలోనే ఇక్కడ చూసింది వాళ్ళకు తెలియాలి, చేసింది మీకు తెలియాలి. కానీ సమాజం మాత్రం నేను చెప్తున్నా కదా వాళ్ళు ఏదైతే చెప్తున్నారో 100% అందులో అన్నిటికీ మించి 90% అన్ని అబద్ధాలు. నేను వాళ్ళ ఇంట్లో ఉన్న మాట వాస్తవం. ఓకేనా? వాళ్ళు నాకు ఆశ్రయం ఇచ్చిన మాట వాస్తవం. ఇలాంటి నిజాలు ఉన్నాయి తప్ప అక్కడ నేను నా ఇచ్చిన వాళ్ళని ₹1 పెట్టనీయకుండా నేనే భోజనం చేసిన మాట వాస్తవం. ఓకేనా? నేను అక్కడ ఆల్కహాల్ తీసుకొని సిగరెట్లు తెప్పించుకొని తాగిన మాట వాస్తవం.